హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. దిస్ ఈజ్ ద పార్ట్ 2 వీడియో ఆఫ్ హౌ టు అటెంప్ట్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్ ఇన్ రీజనింగ్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్. మనం ఫస్ట్ టాపిక్లో రీజనింగ్ స్ట్రాటజీ మాట్లాడడం, సెకండ్ వీడియోలో కండిషన్ బేస్డ్ క్వశ్చన్ థియరీ మాట్లాడడం. ఈరోజు దానికి సంబంధించిన ప్రాక్టికల్ చూడబోతున్నాం. సో ప్రాక్టికల్ అంటే నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్లో ఇచ్చిన కండిషన్ బేస్డ్ క్వశ్చన్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ ఈ టాపిక్ మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది అండ్ యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ అటెంప్టింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మాక్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, సో కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్లో మనం 3 ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి డిస్కస్ చేసాం. హౌ టు ఐడెంటిఫై దెమ్, హౌ టు అటెంప్ట్ దెమ్ అండ్ హౌ టు అవాయిడ్ మిస్టేక్స్. సో ఈ 3 మనం చాలా ఇంపార్టెంట్ అని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ 3 బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేయబోతున్నాం. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడితే, ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి 2 థింగ్స్ కావాలి. ఫస్ట్ కండిషన్స్ అండ్ సెకండ్ థింగ్ మనకి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాను. సో ఫస్ట్ క్రైటీరియా కండిషన్స్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఇచ్చిన కండిషన్ బేస్డ్ క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయబోతున్నాను. మీరు ఒకసారి పాజ్ చేసుకొని ఆ కండిషన్స్ని నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకున్న సరిపోతుంది. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసమే, ఎందుకంటే నేను అది స్క్రీన్ మీద చూపించను. I'll just be orally discussing those conditions and clearing the respective example. So first conditions display చేస్తాను, అవి నోట్ చేసుకోండి. ఐ హోప్ కండిషన్స్ మీరు నోట్ చేసుకున్నారని. ఇప్పుడు మనం క్వశ్చన్లో నెంబర్స్ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇస్తారని చెప్తాం కదా, అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో మనకిచ్చిన గివెన్ నెంబర్స్ 25, 17, 36, 54, 22 అండ్ 77. ఇది మనకి వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇన్ ది క్వశ్చన్ బేస్డ్ ఫార్మాట్ క్వశ్చన్స్లో. సో ఇక్కడ మీకు చెప్పిన విధంగానే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ రో 1లో 3 నెంబర్స్ ఉన్నాయి, రో 2లో 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే 2 rows అండ్ 3 columns మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కండిషన్స్ నేను ఒకసారి చదువుతాను ఓవరాల్గా. 5 కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్. సో ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్ ఉంటే మనకి డిఫరెన్స్ చేయమన్నాడు. నెక్స్ట్ కండిషన్ ఆడ్ ఫాలోడ్ బై ఆడ్ ప్రైమ్ నెంబర్, అంటే ఆ రిజల్టెంట్ సమ్ చేసి దానికి 4 యాడ్ చేయమన్నాడు. నెక్స్ట్ ఆడ్ ఫాలోడ్ బై ఈవెన్ ఉంటే రిజల్టెంట్ సమ్ చేయమన్నాడు. ఈవెన్ ఫాలోడ్ బై ఈవెన్ ఉంటే డిఫరెన్స్ చేసి +2 చేయమన్నాడు. ఆడ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ప్రైమ్ అంటే ప్రోడక్ట్ చేసి -6 చేయమన్నాడు. ఇవి మనకిచ్చిన కండిషన్స్. సో మన క్వశ్చన్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్ తీసుకుందాం. 25, 17, 36, 54, 22 అండ్ 77. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఈ డేటాను మనం సైడ్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ రోలో చూస్తే మనకి ఆపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే రో 1 నుంచి స్టార్ట్ చేయాలి. రో 1లో ఉన్న ఫస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో రో 1లో ఉన్న ఫస్ట్ నెంబర్ 25, నెక్స్ట్ నెంబర్ 70. సో ఫస్ట్ ఈ రెండింటి గురించి మనం స్టార్ట్ చేయాలి సాల్వింగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 25 అనేది ఆడ్ నెంబర్, 17 అనేది కూడా ఆడ్ నెంబరే. కానీ మనకి కండిషన్స్లో ఆడ్ ప్రైమ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇది ఆడ్ మాత్రమే కాదు, ఆడ్ ప్రైమ్. 17 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, మనకు తెలిసిందే, ఆడ్ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఈ రెస్పెక్టివ్ ఫార్మాట్లో కండిషన్ ఏముందిరా అంటే సెకండ్ కండిషన్లో దీని గురించి డిస్కస్ చేశాడు. ఆడ్ ఫాలోడ్ బై ఆడ్ ప్రైమ్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి అంటే
ఈ రెండు నెంబర్స్ని సమ్ చేసి +4 చేయమన్నాడు. సో 25 + 17 మనకి ఏముంటుంది 42 అవుతుంది. +4 చేస్తే మనకి 46 వస్తుంది. సో 25 and 17 నెంబర్స్ యొక్క రిజల్టెంట్ వాల్యూ 46. సో మనం ఇప్పుడు 46ని సైడ్ పెట్టుకుందాం. 46 రాసాము. అండ్ రో 1లో మిగిలిపోయిన నెంబర్ ఎంత అంటే 36 బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ మీద అబ్జర్వ్ చేస్తే 36 మనకు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 46 ఈవెన్ నెంబర్, 36 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. మనకి ఈ రిలేటెడ్ కండిషన్ నెంబర్ 4లో ఉంది. కండిషన్ నెంబర్ 4లో ఏం చెప్పాడంటే ఇఫ్ ఈవెన్ ఫాలోడ్ బై ఈవెన్ వీ నీడ్ టు డూ డిఫరెన్స్ అండ్ యాడ్ +2. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది 46లో 36 తీసేస్తే 10, డిఫరెన్స్ +2 అన్నాడు కాబట్టి టోటల్ 12 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి నెంబర్ 12 కనిపిస్తుందో దట్ ఈస్ ది రిజల్టెంట్ వాల్యూ ఆఫ్ రో 1. రో 1కి మొత్తం కండిషన్ బేస్డ్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ నెంబర్ 12. సేమ్ ఫార్మాట్లో రో నెంబర్ 2కి చేద్దాం. రో నెంబర్ 2లో ఫస్ట్ నెంబర్ 54 ఉంది, నెక్స్ట్ నెంబర్ 22 ఉంది. సో మనం రో 1 రిజల్టెంట్ వాల్యూ కూడా సైడ్లో పెట్టుకుందాం. రో 1కి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఈజ్ 12. సో 54, 22 చూస్తే ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ కండిషన్ 4లో ఉంది. ఏం చెప్తున్నారంటే డిఫరెన్స్ చేసి +2 చేయమంటున్నాడు. సో 54 నుంచి 22 తీసేస్తే మనకేమొస్తుంది 32 అనేది డిఫరెన్స్ వస్తుంది. +2 చేస్తే దట్ ఈస్ 34. సో రో 2లో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రిజల్టెంట్ ఈస్ 34. సో మనం 34 రాసుకుందాం. 34 తర్వాత మనకి రో 2లో మిగిలిపోయిన నెంబర్ వచ్చేసి 77. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబరా కాదా చూస్తే దిస్ ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్. అది కూడా రాసుకుందాం. సో ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్ ఎక్కడుంది కండిషన్ అంటే కండిషన్ నెంబర్ 1లో రాస్తున్నాడు. కండిషన్ నెంబర్ 1లో ఏం రాస్తున్నాడు అంటే ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ సింపుల్గా డిఫరెన్స్ చేస్తే చాలు. సో ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 77 నుంచి 34 తీస్తే మనకేమొస్తుంది అంటే 43 వస్తుంది. సో 43 అనేది ఏంటి మనకి రో 2 యొక్క రిజల్టెంట్. రో 2 యొక్క రిజల్టెంట్ ఎంత వస్తుందంటే 77లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి 43 అనేది వచ్చింది. సో 43 ఈజ్ యువర్ రిజల్టెంట్ ఆఫ్ రో నెంబర్ 2. ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి యాక్చువల్ క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే సమ్ ద రిజల్టెంట్స్ ఆఫ్ రో 1 అండ్ రో 2 అనేది మనకి యాక్చువల్ క్వశ్చన్. రో 1 యొక్క రిజల్టెంట్ని రో 2 యొక్క రిజల్టెంట్తో సమేషన్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనలో అడిగిన క్వశ్చన్. మనకి రో 1 యొక్క రిజల్టెంట్ తెలుసు 12, రో 2 యొక్క రిజల్టెంట్ తెలుసు 43. సో ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 12 + 43, 55 ఈజ్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్ క్వశ్చన్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి ఇంత డ్రాగ్ అయింది, కానీ నేను ఏదైతే మీకు చెప్పానో అది మీరు యాక్చువల్ ఎగ్జామ్లో కండిషన్ చదువుతూ అప్లై చేస్తూ వెళ్తే మీకు హార్డ్లీ 30 seconds to 1 minute పడుతుంది బేస్డ్ ఆన్ యువర్ స్పీడ్. ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. ఇలాగే మీకు టోటల్ 5 questions ఇచ్చాడు లాస్ట్ ఇయర్. ఈ కండిషన్ బేస్డ్ ఫార్మాట్ మీరు 5 questions ఇస్తే 5 questionsని మనం అనుకున్న విధంగా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ 5 questions ఇన్ 5 minutes 1 మార్కే అనుకున్నా మీకు 5 marks మెయిన్స్లో వస్తుంది అంటే కాంపిటీషన్ మీద మీకు చాలా ఎడ్జ్ దొరుకుతుంది. సో కండిషన్ బేస్డ్ క్వశ్చన్ మీకు ఎప్పుడు కనిపించినా యూ షుడ్ ఆల్వేస్ టార్గెట్ టు అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. రెస్ట్ ఏదైతే మనం వీడియో 1లో మాట్లాడామో ఆ టాపిక్స్ 1 by 1 ఈ విధంగానే మనం డీకోడ్ చేద్దాం. దట్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ మోర్ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to our channel Banking Tutor Telugu. All the best.